బ్లాక్ బ్యాగ్స్ ఈ మూవీ 2023లో అయితే వచ్చింది. సో, కథ అయితే ఎక్సలెంట్ ఉంటది. ఇది ఇద్దరు అమ్మాయిల చుట్టూరు తిరిగే కథ. సో, ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇక కథ విషయంలోకి వెళ్ళిపోతే ఇది 2 మహిళల చుట్టూ తిరిగే కథ. ఒకరు న్యూయార్క్‌లో ఉన్న ఒక సక్సెస్‌ఫుల్ న్యాయవాది సారా, మరొకరు చిన్న పట్టణానికి చెందిన మెలోడీ. వారిద్దరి జీవితాలు నడిచే దారులు చాలా భిన్నమైనవి. ఒకరోజు సారా తన పాత పట్టణానికి ప్రయాణిస్తుంటుంది. అక్కడ బస్ స్టాండ్‌లో ఆమె ఓ అనుకోని సంఘటనకు గురవుతుంది. తన బ్యాగ్ ఒక అపరిచితురాలి బ్యాగ్‌తో మారిపోతుంది. ఈ అపరిచితురాలు మెలోడీ. ఈ మార్పు ఎవరికీ అనుమానంగా అనిపించదు. కానీ ఈ బ్యాగ్‌లలో ఉన్నది వారి జీవితాన్ని పూర్తిగా మార్చేలా అయితే చేస్తుంది. సో, అప్పుడే కథ అయితే మలుపు తిరుగుతుంది. సారా తాను పాపను చూసేందుకు వెళ్తుండగా అనుకోని పరిస్థితిలో మెలోడీ తన జీవితంలోకి అయితే వస్తుంది. మెలోడీ దగ్గర ఉన్న బ్యాగ్లో డబ్బు, ఒక గన్, మరికొన్ని కీలకమైన వస్తువులు ఉంటాయి. అవి ఆమె తన భర్తను చంపిన తర్వాత తెచ్చింది. ఈ విషయం సారాకి తెలియక ఆమె తన బ్యాగ్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే నేరం బయటపడుతుంది. సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది. సారా తన బ్యాగ్ మారిందని తెలుసుకునే లోపు పోలీసులు మెలోడీని అనుమానించి వెంబడించడం మొదలు పెడతారు. మెలోడీ తప్పించుకోబోతూ సారాకి ఎదురుగా వస్తుంది. ఇద్దరి మధ్య ఒక డీల్ జరుగుతుంది. మెలోడీ నేరానికి కారణం సారా అని చెప్పాలా, లేక వారు బ్యాగులు మార్చుకున్నామని ఒప్పుకోవాలా? సో, ఇక క్లైమాక్స్కి వచ్చేస్తే, సారా ఒక న్యాయవాది అయినప్పటికీ ఆమె న్యాయాన్ని ఎలా తప్పుదోవ పట్టించాలో తెలుసుకుంటుంది. మెలోడీ తన తప్పులను ఒప్పుకుంటూ తన భర్తను ఎందుకు చంపాల్సి వచ్చిందో చెప్పుకుంటుంది. ఇద్దరితో కలిసి ప్రయాణించిన అనుభవాలు వారి జీవితం ఎప్పటికీ మర్చిపోలేని గుర్తింపుగా అయితే మారిపోతాయి. సో, ఫైనల్గా మెసేజ్ ఏంటంటే, సినిమా చివరికి న్యాయం న్యాయంగానే జరగాలన్న విషయాన్ని అయితే నొక్కి చెప్తుంది. నేరాన్ని కప్పిపుచ్చడం ఎంత ప్రమాదకరమో ఈ స్టోరీ ద్వారా అయితే మనకు చూపిస్తారు. ఒకరి నిర్ణయం ఎంత చిన్నదైనా ఇతరుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మనల్ని ఆలోచింపజేస్తుంది. సో, ఇది బ్లాక్ బ్యాగ్స్ అనే సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ. స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఈ మూవీని ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన కంటెంట్ వర్త్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.